ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో ఎంతో సంతోషంగా ఆనందంగా ఒక ఆరుమంతా మన ప్రభు మనల్ని కాపాడి కాచి ఆయన రెక్కల కింద ఉంచుకొని ఎంతో కృప చూపించిన దేవుడు కదా. మరి పునరుత్థాన దినం ఆదివారం మనందరికి ఇచ్చినాడంటే ఆ గొప్ప దేవుని బట్టి మనం సంతోషించాలా. ప్రాముఖ్యంగా మన తండ్రి మనకు ఈ పునరుత్థాన దినమున మదర్స్ డే అని మదర్స్ను అందరినీ జ్ఞాపం చేసుకునే కృప యేసయ్య మనకి ఇచ్చినాడు కదా. నీ తల్లిని నువ్వు ప్రేమించి వారిని సంతోషపెట్టే దినమని ఆలోచించి ప్రపంచంలో అందరూ కూడా వారి తల్లిదండ్రులను ఎంతో ప్రేమిస్తున్నారని ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా, మానసికంగా అన్ని విషయంలో తల్లిదండ్రులను ప్రేమించాలి, వారిని గౌరవించాలి. వారు వృద్ధాపులు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వారిని మీరు ఆదుకోవాలి. అదే దేవుని యొక్క ప్రేమ కదా. ఈరోజు ఎంతమంది మరి కుమారులు తండ్రిని ఆదుకుంటున్నారా? ఆదుకున్నట్లయితే పరలోకపు తండ్రి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు కదా, నీ తల్లిని నువ్వు సన్మానించు, గౌరవించు, వారిని సరైన సమయంలో ప్రేమతో చూడమని చెప్పిన యేసయ్యే ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. మన తండ్రి మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆధారపడుదురు. కాబట్టి మనందరము కూడా యెరూషలేములో మనందరము ఆధారపడి ఆయన చిత్తం పైన, కృప పైన మనమందరం ఉంటాము కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ప్రతి కుమారుడు కుమార్తె మరి ఒకరిని తల్లి కుమార్తె ఎట్లా ప్రేమించిందో మనము కూడా ఆ తల్లిని అలా ప్రేమించాలి, ఆ విధంగా గౌరవించాలి. తల్లిదండ్రులు మరి లోకములో మరి ఎంతో శ్రమలు పొంది, బాధలు పొంది మరి మనల్ని ఇంత గొప్పవారికి చేసినప్పుడు మనలో ఉన్న ప్రేమ, యేసయ్య ప్రేమ తల్లిదండ్రుల పైన చూపించాలి. అందుకే పదే మన తండ్రి మనకు నేర్పిస్తున్నాడు, తండ్రిని గౌరవించండి, మీరు తల్లిని ప్రేమించమని. ఈరోజు మదర్స్ డే చేసుకుంటున్న ప్రతి తల్లికి దగ్గర ఉన్న వారందరూ కూడా గౌరవంగా వెళ్ళి, మీకు దగ్గరగా మీ తల్లిదండ్రులు ఉంటే వారిని గౌరవించండి, వారికి ప్రత్యేకమైన ఒక వెల్కమ్ చేయండి. ఎందుకంటే తల్లి మనల్ని 9 నెలలు తన కడుపులో పెట్టుకొని మోసి పెద్దవారి చేసిన తల్లిని ఈరోజు మనం సంతోష పెట్టాలి, కానీ మనం ఆనంద పెట్టాలి, కానీ మన బాధ్యత అంతే కదా. కాబట్టి ప్రభు చెప్పిన మాటలే. ఎందుకంటే సామెతల్లో 23వ అధ్యాయం 25వ వచనం అంటున్నాడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఈ తల్లిని ఆనందపరచాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాల. మరి కలువరి ప్రేమ అన్నది అందరిని గురించి ప్రార్థిస్తున్నాం, కానీ అయితే ఈరోజు మదర్స్ డే చేసుకుంటుంటే తల్లిని పరచాలని ఎంతమంది కుమారులకు ఆలోచన ఉంది, ఎంతమంది కుమార్తెలకు ఆలోచన ఉంది. మన తల్లిని గౌరవించాలండి. తల్లిని మనము ఎంత ప్రేమిస్తే మన యేసయ్య అంతే మనల్ని ప్రేమిస్తాడు, అంతే మనల్ని ఆదరిస్తాడు. ఈ తండ్రి ప్రతి దినము మనతో మాట్లాడుచున్నాడంటే ఈరోజు మదర్స్ డే చేసుకోవటానికి, ఒక తల్లిని గౌరవించటానికి మనకిచ్చిన అవకాశమే కదా. అవకాశాన్ని పోగొట్టుకోకుండా దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా నీ తల్లిదండ్రులను గౌరవించాలి. మరి ఈరోజు మన ప్రభు మనము ఈ లోకములో ఉన్నన్ని రోజులు కూడా నా కుమారుడా నా ఉపదేశాన్ని అంగీకరించమని చెప్పినాడు, తల్లిదండ్రులు ప్రేమించమని చెప్పినాడు. మరి ఈరోజు నువ్వు ఆ పని చేస్తున్నావా? ఉపదేశాన్ని అంగీకరిస్తున్నావా? ఈరోజు మదర్స్ డేను మరి ఎంత మరి తల్లిని సంతోషపెట్టాలని హృదయంలో ఉంటే ఆమెకు పోయి ఒక థ్యాంక్స్ చెప్పి, మమ్మీ ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే మీరే కదా కారణం అని చెప్పి, మరి తండ్రి యొక్క ఉపదేశం వినడానికి ఈ కృప చూపించినావు, సంతోషించినావు. పునరుత్థాన దినమున మరి ప్రత్యేకమైన కృప చూసి సజీవ లెక్కలో మరి ప్రభు నీకు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు మేమందరం కూడా మరి ఎంతో సంతోషించినామని చెప్పి ఒక బ్లెస్సింగ్ తీసుకొని దేవుని నామానికి ఎంతో మహిమ కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవగల తండ్రి పరిశుద్ధుడా,
ఈ దినము నా ప్రభువా ప్రత్యేకమైన నీ కృపలో తండ్రి ఒక వారమంతా కాచి కాపాడిన గొప్ప దేవుడా, పునరుత్థాన దినం ఇచ్చినావు, సంతోషపరచడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. అదేవిధంగా నా ప్రభు మదర్స్ డే నా ప్రభు జ్ఞాపం చేసుకుంటే బిడ్డలకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దూర ప్రదేశంలో కూడా తండ్రి ఫోన్ల ద్వారా మాట్లాడి తల్లిని మరి ఘనపరుచుకొని తల్లికి సంతోషం ఆనందం కలుగు చేసే కృపను తెచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.